దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి విరలేని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరే మమ్మల్ని నింపి మా ద్వారా మీరే ఘనతమై మా ప్రభువులందుకు ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తములకి అప్పచెప్పుకుంటూ నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనము చదువుకుందాము. మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 9వ అధ్యాయము 58వ వచనము చదువుకుందాము. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవార్చుకొంటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఒక్కసారి వాక్యం చదువుకుందామండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మన దేవుడు, మన పరిశుద్ధమైన దేవుని వాక్యం ఏం సెలవిస్తుందని అంటే, యేసయ్య ఏమంటుందంటే నక్కలకు బొరియలు కూడా ఉన్నాయంట, కానీ ఆకాశ పక్షులకు నివాసములు కూడా కలవు. చూడండి, మరి నక్కలకు మనం అడవిలో చూస్తూ ఉంటాం కదండి, వాటి ఉండడానికి కూడా వాటికి ప్లేస్లు ఉన్నాయంట. దేవుడు మన పరిశుద్ధమైన వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆకాశ పక్షులకు కూడా గూళ్ళు ఉన్నాయి, నివాసములు కలవు. మరి చూడండి, ఆకాశ పక్షులకు అవి చక్కగా గూళ్ళు చేసుకొని మరి ఆ చెట్ల మధ్యలో కానీ లేకుంటే ఎక్కడ వాళ్ళకు మూల స్థలం ఎక్కడ ఉంటే అక్కడ చక్కగా అవి గూళ్ళు పెట్టుకొని నివాసం చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న గుడ్లు పెట్టుకుంటూ మరి వారి పిల్లలను కూడా చక్కగా చేస్తూ వారి పొదిగిస్తూ ఉంటాయి. మరి చూడు, మన యేసయ్య పరిశుద్ధమైన దేవుడు ఏమంటుండంటే, మరి ఆకాశ పక్షులకు కూడా వాటికి నివాసములు కలవు, మరియు వాటికి గూళ్ళు కలవు, నక్కలకు బొరియలు కలవు అనేసి మన యేసయ్య చెప్తున్నాడు. ఇంకా ఏమంటుండంటే, మనుష్య కుమారునికి తలవార్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. మరి చూడండి, మన యేసయ్యకు, మన పరిశుద్ధమైన మన దేవునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదంట. మరి ఆనాటి కాలంలో మరి మన యేసయ్య జన్మించిన ఆ కాలం ఒక్కసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే, మరి మన యేసయ్య జన్మించడానికి కూడా స్థలం లేదండి. మరి చూడండి, మన ఇండ్లలో అయితే మనకు మంచి మంచి రూములు కానీ లేకుంటే మంచి హాస్పిటల్స్ కానీ మంచి మనము చూసుకుంటూ ఉంటాం. కానీ మనల్ని సృష్టించిన ఈ లోకమంతని సృష్టించిన మన యేసయ్యకు మాత్రము జన్మించటానికి కానీ మన యేసయ్యకు స్థలము లేదని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి పశువుల శాలలో మన యేసయ్య మరి నా కోసం మన కోసము జన్మించినాడు. కానీ ఈ రోజులలో ఎవరైనా పశువుల శాఖలో జన్మిస్తారండి? జన్మించారు. ఆ రోజుల్లో, ఆ కాలంలో మరి ఎవరికో పేదవారికి ఆ రీతిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మరి అన్ని మంచి హాస్పిటల్స్ కానీ మంచి గొప్ప ఇండ్లు కానీ మరి అందరికీ కలిగి ఉన్నాయి. మరి మంచి డెలివరీలు కానీ మరి మంచి జన్మించడం కానీ చక్కగా జరుగుతుంది. కానీ మన యేసయ్య మాత్రము మన కోసము పశువుల పాకలో జన్మించినాడు. ఆ పశువుల మధ్యలో, ఆ గడ్డిలో. మరి పశువుల పాక అంటే ఎట్లా ఉంటుందండి? అంత స్మెల్తోని అసలు మనం చూడడానికి కూడా ఇష్టపడము. మనం దారింట వెళ్తుంటే కానీ ఏమంటాము, అయ్యా స్మెల్ వస్తుంది మనకు అనేసి అంటాము. కానీ మన యేసయ్య అలాంటి స్థలంలో జన్మించినాడు. మరి అందరిని అడిగినాడు. మరి మరియమ్మ, యోసేపు. యేసయ్య అయితే మరి పశువుల శాలలో జన్మించినాడు మన కోసము, మనము రక్షింపబడడానికి, మనము మంచిగా ఉండడానికి, మనకు మంచి స్థాయి రావడానికి మరి మన యేసయ్య మరి పశువుల పాకలో జన్మించినాడు. మరి ఆ జన్మించినప్పుడు మరి యేసయ్య ఎక్కడ పుట్టినాడు అనేసి జ్ఞానులు అందరూ యేసయ్యని చూడడానికి అక్కడికి వచ్చినారు. మరి చూడండి, దేవుడు ఏమంటుండంటే, మరి నక్కలకు బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పను. మరి చూడండి, యేసయ్యకు మరి ఎలాంటి పరిస్థితి మనం ఇస్తున్నాము. యేసయ్య మన ధనధాన్యాలు అడగట్లేదు, మన గొప్ప ఇండ్లు అడగట్లేదు, మనకి ఏమున్నాయో అవన్నీ దేవుడు అడగట్లేదు. కానీ దేవుడే మన యేసయ్య ఏమడుగుతున్నాడు? మన విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయంలో నేను వచ్చి ఉంటాను, నిన్ను వచ్చి నివాసం చేస్తాను, నేను వచ్చి ఉంటాను అనేసి మరి దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. మరి అలాంటి హృదయాన్ని మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు
సంతోషిస్తాడు. మరి మనం పెద్ద పెద్ద గొప్పగా ఇండ్లు కట్టుకొని మరి అన్నీ చేసుకొని మనం ఎన్నో సంతోషిస్తాము. కానీ అలాంటి గృహంలో మన యేసయ్య మనం పిలవకుంటే అలాంటి ఏ సంతోషము మనకు ఉండదు. మరి ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మరి మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించినట్లయితే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ దేవుడు అవన్నీ తీసివేస్తాడు. మనకు పరలోక ఆనందాన్ని, పరలోక సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మరి మన యేసయ్య మన హృదయాలలోనికి రావడానికి మనము ఆహ్వానించి యేసయ్యను స్తుతించి ఆరాధించినట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల సహాయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును మన ఆత్మల నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్.